నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు మనందరికీ తెలిసినట్టుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో నారాయణ, శ్రీ చైతన్య ఈ విద్యా సంస్థల యొక్క ఆధిపత్యం గత కొన్ని ఏళ్లుగా దశాబ్ద కాలంగా నడుస్తూనే ఉంది. కానీ వీళ్ళ అరాచకాలకు, వీళ్ళ బరితెగింపులకు, వీళ్ళ మోసాలకు ఫుల్ స్టాప్ పెట్టినటువంటి దాఖలాలు అయితే మాత్రం ఇప్పటిదాకా కనపడలా. ప్రతి ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఇవాళ వీళ్ళను దోపిడీ చేసుకోమని సమాజంలోకి వదిలేసినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. అంటే వీళ్ళు తరతరాలుగా పేరెంట్స్ని దోచుకోవచ్చు. అది ఇంటర్ విద్యార్థులైనా లేకుంటే ఇంకే విద్యార్థులైనా, ఆఖరికి స్కూలింగ్లకు కూడా వీళ్ళు ఎంటర్ అయిపోయి ఒక పందికొక్కులు మేసినట్టుగా మనం లక్షలాది రూపాయల ఫీజులు కట్టి వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలు అన్నీ ఇన్నిగా. ఇది ఏదో ఒక రోజులో వచ్చినటువంటి ఆరోపణ కాదు. కొన్ని రోజులుగా ప్రతి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో కూడా ప్రతి రిజల్ట్స్ వచ్చిన రోజు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కానీ మన ప్రభుత్వాలు చేతగాని ప్రభుత్వాల్లాగా, శ్రేష్టలు ఉడిగినటువంటి ప్రభుత్వాల్లాగా వాళ్ళ అరాచకాలకు కొంత ఒత్తాసు పాడుతూనే ఉన్నారు. మరి ఎక్కడ లాలూచి జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది తెలియదు. అంటే వీళ్ళ బరితెగింపు అంతా ఇంత కాదు. ప్రధానంగా మొన్న 2 రోజుల క్రితం అడ్వాన్స్డ్ ఏదైతే జేఈఈ, ఐఐటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చినాయో ఆ రిజల్ట్స్ రోజు కూడా బహిరంగంగానే ప్రకటనలు ఇచ్చి, అన్ని పత్రికలకు ప్రకటనలు ఇచ్చి వీళ్ళ బండారం బట్టబయలు చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఒకసారి వాళ్ళ బరితెగింపు, వాళ్ళ కాన్ఫిడెన్స్, అంటే వాళ్ళు ఏది చేసినా యథేచ్ఛగా నడుస్తుందని ఒక ధీమా వాళ్ళకి కనిపిస్తుంది ఈ యాడ్స్ చూస్తే. అంటే ఇది ప్రతి రిజల్ట్స్ వచ్చిన సందర్భంగా లేకుంటే ఏదొచ్చినా కూడా వీళ్ళు ఫ్రంట్ పేజీలో పేజీలకు పేజీల యాడ్లు, అది ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పక్కన పెట్టండి, ఎందుకంటే దోచుకున్న సొమ్మే కదా, ఏం పోతుంది, మహా అయితే యాడ్ ఇస్తారు. ఆ యాడ్ బేస్ చేసుకొని అరే మావాడు శ్రీ చైతన్య చదువుతున్నాడు, మావాడు నారాయణలో చదివించాలి, అదేదో పెద్ద ఇంటర్నేషనల్ యూనివర్సిటీ లాగా ఇంటర్నేషనల్లో ఎవడు చెప్పనటువంటి విద్యాబోధన అక్కడ చెప్తారని పేరెంట్స్కి ఒక నమ్మకం. ఆఖరికి ఎట్లా బురిడి కొట్టిస్తారు పేరెంట్స్ కంటే, ఇట్లా మా కాలేజీలో మీ వాడిని చేరిస్తే ర్యాంక్ వచ్చేస్తుంది, ఏమొస్తుంది, గాడిది గుడ్డు వస్తుంది. చాలామంది సూసైడ్లు చేసుకున్నారు. నారాయణ, శ్రీ చైతన్య లాంటి జైళ్ళకి పంపించి పిల్లల్ని నరక కూపం అది. దాంట్లోకి కనుక ఒకసారి జాయిన్ చేశారంటే ఇక వాడు బతుకు బస్టాండ్. ఇది జరుగుతోంది. కానీ చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఇట్లాంటి యాడ్స్ చూసి కొంత ఫేక్ ప్రాపగాండాకి, ఒక ఫోబియాకి అలవాటు పడిపోయింది. అరే మా పిల్లాడు నారాయణలో చదవాలి, అరే మా పిల్లాడు శ్రీ చైతన్యం చదవాలి. ఏం ఒరుగుతుంది శ్రీ చైతన్య నారాయణ చదివితే? ఎక్కడో వచ్చినోడికి తీసుకొచ్చి ర్యాంకుల్ని కొనుక్కొని వచ్చి ర్యాంకుల్ని వేసుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు ఐఐటి, జేఈఈలో ఇంత బరితెగింపుగా యాడ్లు ఇచ్చుకుంటే ప్రతి ప్రభుత్వం, ఏ ఒక్క పేరెంట్ క్వశ్చన్ చేసే పరిస్థితి, ఏ ఒక్క మనిషి సమాజంలో అందరూ కళ్ళుండి గుడ్డివాళ్ళలాగా వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, వీళ్ళు చేసినటువంటి దందాలు చూసి మనం టైంపాస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆఖరికి విద్యార్థుల జీవితాలు బలిపశువు, అంటే వాళ్ళు బలిపశువులు అవుతున్నారు. వీళ్ళ డబ్బు దాహానికి, ధనదాహానికి విద్యార్థులు బలిపశువులు అవుతున్నారు. మరి ఇదే అరాచకం అర్థం కావట్లేదు. ఒకసారి చూడండి, శ్రీ చైతన్య యాడ్ ఇది టాప్ ఫస్ట్ పేజ్. ఇది ఒక పేపర్ కాదు, అన్ని పేపర్లో వచ్చింది. ఇది ఏ పేపర్ పేరు నేను తీయను. శ్రీ చైతన్య ప్రోగ్రాములు మరియు విద్యార్థుల నిరంతర సాధనతోనే నేటి ఐఐటి ర్యాంకుల ప్రభంజనం. నారాయణ, శ్రీ చైతన్య 1-1-1 మొత్తం 10 ర్యాంకులు మావే. 1-1-1-1 నుంచి 10 వరకు మొత్తం 10 ర్యాంకులు శ్రీ చైతన్యవే. ఇది వీళ్ళు చెప్పుకునేది యాడ్స్, టీవీలో ప్రచారం. వీళ్ళ ప్రచారం ఇట్లుంటుంది. అంటే మొత్తం 10 ర్యాంకులు ఉంటే 10 ర్యాంకులు మావే, 100 ర్యాంకులు ఉంటే 100 ర్యాంకులు మావే. ఇంకెవడికి ర్యాంకులు రావు, ఇంకెవడు చదవడు. వీళ్ళ స్టూడెంట్సే చదువుతారు, వీళ్ళ స్టూడెంట్స్కే ర్యాంకులు వస్తాయి. ఇది వాళ్ళు చెప్పే ఒక ఫేక్ ప్రచారం. ఈ ఫేక్ ప్రచారంలో పడితే జీవితాలు విద్యార్థులవి సంకనాకిపోవటం పక్కా. పేరెంట్స్ ఒక ఊడిగం చేసి, కాయకష్టం చేసి, వాళ్ళు నానా సంఖ్యలు నాకి లక్షలాది రూపాయలు వీడి నోట్లో పెడితే వీడు కోట్లాది రూపాయలు ఇట్లా ప్రకటనలు ఇచ్చి నెక్స్ట్ సంవత్సరానికి ఇంకొక 500 మంది బకరాలని తయారు చేసి ఇక్కడ ఈ ఫ్యాక్టరీలకు పంపాల. ఇది జరుగుతున్నటువంటి ప్రధాన సినారియో, ఎజెండా సంవత్సరాల కొద్దీ. ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. ఇక్కడ ఎవడు శ్రీ చైతన్య, నారాయణ యాడ్ చూసినా ఇట్లా అర్థమైపోతుంది దీంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏంటి అంటే. ఇక్కడ ఏం ఫేక్ కనిపిస్తుంది? ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంకర్ ఎవరికి వచ్చింది? అజయ్ రెడ్డి అనే వాడికి వచ్చిందట. ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంకర్. వాడు హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు. ఎవరికన్నా చూస్తే ఈ ర్యాంక్ చూడంగానే ఆల్ ఇండియా ర్యాంకర్ వీడే అనుకుంటారు కదా, నెంబర్ 1 ర్యాంకర్ ఈ కుర్రాడు, ఈ పిల్లాడు అనుకుంటారు కదా. పక్కన బ్రాకెట్లో ఈడబ్ల్యూఎస్, అంటే వాడికి వచ్చిన కోట ఈడబ్ల్యూఎస్ కోట. అది ఎంతమందికి కనిపిస్తుంది?
మరి ఎంతమందికి నెంబర్ 1 ర్యాంకులు వస్తాయి? అసలు వచ్చినటువంటి ర్యాంకర్ ఏమో వేరే అతను, ఈడికి వచ్చిన ర్యాంక్ ఏమో ఒకటి. ఏ ర్యాంకు ఎవరికి వచ్చింది? 1వ ర్యాంకులు 10 మందికి ఇస్తారా? ఎంతమందికి ఇస్తారు? ఇక అసలు ర్యాంకర్ ఎవరో చెప్తాం మీకు. మాజీద్ హుసేన్ అనే అతనికి 3rd ర్యాంక్ కింద క్లెయిమ్ చేశారు, బాగుంది. ఉజ్వల్ కేసరి 5th ర్యాంక్, బాగుంది. నెక్స్ట్ అక్షత్ కుమార్ 6th ర్యాంక్, ఓకే ఫైన్. నెక్స్ట్ అర్నవ్ నిగమ్ 11th ర్యాంక్, ఓకే ఫైన్. ఇదేంటిది? ఇది శ్రీ చైతన్య ర్యాంకుల పంట. ఇక్కడ నెక్స్ట్ 19th ర్యాంక్ ఎవరికి వచ్చింది? వంగాల అజయ్ రెడ్డి. ఓకే, వంగాల అజయ్ రెడ్డి పేరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. టాప్ 3, 5, 6, 11 ఈ ర్యాంకులు చాలా ముఖ్యం. ఓకే, ఇక నేను నెక్స్ట్ నారాయణకి వెళ్తా. చూడండి, ఇదే టాప్ ర్యాంకర్స్తో ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ 2025లో టాప్ ర్యాంకర్లతో శ్రీ చైతన్య విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ శ్రీమతి సుష్మా దేశం నలుమూలల నుంచి వేలాది మందిని ఐఐటి గమ్యానికి చేర్చినటువంటి ఘనత ఒక్క శ్రీ చైతన్యదే ఈ సందర్భంగా అన్నారు. దేశంలో ఉన్నటువంటి ఐఐటి ర్యాంకులో వచ్చిన అందరికీ ఈమెనంట, అంటే ఐఐటి ఈమె కోసమే పెట్టినట్టుగా కనిపిస్తోంది. మరి మొత్తం ప్రపంచంలో దేశంలో ఐఐటి రాసేటోడు ఎవడు లేడు. మొత్తం శ్రీ చైతన్యం చదివిన వాళ్ళు మాత్రమే దేశంలో ఉన్నటువంటి ఐఐటియన్స్గా మార్చే ఒక ఘనత మరి ఈమె చెప్తోంది, అకాడమిక్ డైరెక్టర్ సుష్మా. ఈమెతో దిగినటువంటి ఫోటో. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇది నారాయణ ఏం కోట్ చేస్తుంది? జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీస్ అన్ని ప్రోగ్రామ్స్లో టాప్ 10లో 50% ర్యాంక్స్ మావే, టాప్ 100లో 43% ర్యాంకులు నారాయణవే. ఏమేమి వచ్చినాయి నారాయణకి? 1వ ర్యాంక్ జాహ్నవి. మరి ఈమె ఎక్కడి నుంచి వచ్చింది 1వ ర్యాంకు? మరి అక్కడ 1వ ర్యాంక్ చెప్పింది వేరేవాడు కదా. శ్రీ చైతన్యలో 1వ ర్యాంక్ చెప్పింది ఎవరికి? అజయ్ రెడ్డికి కదా. మరి ఈ 1వ ర్యాంక్ ఎక్కడిది స్వామి అని ఎవరికైనా డౌట్ రావచ్చు. కానీ సీన్ కట్ చేస్తే సడన్గా చూస్తే ఈ 1వ ర్యాంక్ ఎవరిది? జాహ్నవి. ఇంత పెద్ద 1లో పెట్టారు జాహ్నవిని. పోనీ ఏంటి అక్కడ ఏంటంటే పిఆర్ఈపి ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి ఈ కోటాలో ఈమెకు 1వ ర్యాంక్. ఎవడన్నా ఐఐటి జేఈ చూడంగానే అంత ఐఐటి జేఈ గురించి నాలెడ్జ్ ఉన్నోడికే ఈ కోటలు అర్థమవుతాయి. ఏంటి పీడబ్ల్యూడి, ఏంటి ఈడబ్ల్యూఎస్ అని అర్థమవుతుంది. లేకపోతే ఇప్పుడు సామాన్య పేరెంట్ నేనే ఉన్నానండి, నేను వ్యవసాయం చేసుకుంటూ ఉంటా, నా కొడుకు టాప్ మోస్ట్ ఇంటెలిజెన్సు, వాడికి ఐఐటి జేఈ రాయించాలి, నేను రాయిస్తాను అనుకుందాం. ఇది చూస్తే అరే నారాయణలో నెంబర్ 1 ర్యాంక్ అంట, ఎయిరా నా కొడుకు దాంట్లోకి, 10 లక్షలు కట్టు అంటాడు. 10 లక్షలు ఎక్కడి నుంచి కట్టాలి? అప్పు చేసి కట్టాలి, లోన్లు చేసి కట్టాలి. అయిపోయా. వాడు చదువుతాడా లేకుంటే సూసైడ్ చేసుకుంటాడా? వాడు పెట్టే టార్చర్కి నరకం అనిపిస్తాడా? ఇక సెకండరీ క్వశ్చన్. ఇక నువ్వు అప్పు కట్టలేక నువ్వు నరకం, చదువుకోలేక వాడి కష్టం. కాయ కష్టం చేసి వీడి నోట్లో పెడితే వాడు పులి నోట్లో తలబెట్టినట్టుగా నారాయణ సీజన్ తలబెడితే కథం. ఇక అది కొరికి నమిలి తినేస్తుంది. క్రొకడైల్ కనుక నమిలేసినట్టు చెరుకు గడ క్రష్ చేస్తే ఎట్లా చెరుకు మిషన్లకు చెరుకు పోతుందో మనం అట్లా క్రష్ అయిపోతాం అన్నట్టు నారాయణ సీజన్లకు వేస్తే. ఇక్కడ చూడండి, మాజీద్ హుసేన్ 3rd ర్యాంక్. మరి ఈ మాజీద్ హుసేన్ అనే తను శ్రీ చైతన్యలో ఉన్నాడు కదా, మరి నారాయణకి ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? మరి అంతే, అదే మ్యాజిక్, అదే మాయ. ఇదంతా మాయా ప్రపంచం. ఈ మాయా ప్రపంచంలో సమిధులు ఎవరు? విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు సమిధులు. వాళ్ళకు తెలియనటువంటి అమాయకులు వీళ్ళను పందికొక్కుల్లాగా వీళ్ళు పడి మేస్తుంటారు సమాజంలో. మనము బలి పశువులు అవుతూ ఉంటాం. చూడండి, ఫాత్ మందర్ వర్తక్ ఇతను క్లాస్ రూమ్ స్టూడెంట్ అనట, 4th ర్యాంక్ అట. అక్షత్ చౌరాషియా 6th ర్యాంక్ అట. వీళ్ళందరూ వాళ్ళే. అక్కడున్నోళ్ళు ఇక్కడ, ఇక్కడున్నోళ్ళు అక్కడ. ఇది అరాచకం. సరే, ఇవన్నీ కట్ చేస్తే ఇంకొక సినిమా ఏంటంటే వీళ్ళతో కూడా సేమ్ క్యాండిడేట్లు, వీళ్ళతో కూడా ఫోటోలు ఉంటాయి. వీళ్ళ డైరెక్టర్లు కూడా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ టాప్ 1000 ర్యాంకుల ఏకంగా. నారాయణకు 1, 2, 3 కాదు, 100 కాదు, టాప్ 1000 ర్యాంకులు వీళ్ళకే. వేసుకోది తల్లి. ఆఖరికి ఇక్కడ అసలైన వార్త చెప్తా. ఇప్పుడు ఇదే పేపర్లో అదంతా డబ్బులు ఇచ్చి పెయిడ్ యాడ్స్ ఇచ్చుకొని పేపర్లు కొనుక్కొని ముద్రించుకున్న పరిస్థితి. అసలైన వార్త, తొలి 10లో తెలుగు విద్యార్థి ఒక్కరే. ఇది రియాలిటీ, అది ఫేక్. మాయా ప్రపంచం. ప్రజల నుంచి, తల్లిదండ్రుల నుంచి డబ్బు దోపిడీకి ఒక యథేచ్ఛగా మోసం చేసే ఒక మాయా ప్రపంచం. అందరికీ ర్యాంకులే. నారాయణ సీజన్లో కాలు పెడితే ర్యాంకే.
కాలు తీస్తే చచ్చిపోవటమే, ఇది జరిగేది అక్కడ. 10వ ర్యాంకు సాధించిన వడ్లమూడి లోకేష్, అతను ఒక్కడికే వచ్చింది తెలుగోడికి. ఈ రజిత్ గుప్తా అనేవాడు 1వ ర్యాంక్ వచ్చింది, అతను తెలుగోడు కాదు, ఢిల్లీకి చెందినటువంటి వ్యక్తి, అతనికి వచ్చింది. తొలి 20లో 4 మన విద్యార్థులకే, వడ్లమూడి లోకేష్కి వచ్చింది, రుత్విక్ సాయికి వచ్చింది, అజయ్ రెడ్డికి వచ్చింది, అనిరుద్ రెడ్డికి వచ్చింది. ఈ అజయ్ రెడ్డికి ఏమని క్లెయిమ్ చేశారు? 19th ర్యాంక్ అని క్లెయిమ్ చేశారు. ఇక్కడ అజయ్ రెడ్డి ఎవరు మరి ఈ అజయ్ రెడ్డి ఎవరు? ఆ అజయ్ రెడ్డికి ఏమో 19th ర్యాంక్ అని వాళ్ళు చెప్తా ఉంటే, ఈ అజయ్ రెడ్డికి ఏమో 1st ర్యాంక్ అని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఏ అజయ్ రెడ్డి ఎవరు? ఇంత అడ్డగోలుతనమా? ఇంత బరితెగింపా? జేఈఈ అడ్వాన్స్డ్లో ఆంధ్రప్రదేశ్ చెందిన వడ్లమూడి లోకేష్కు జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించి తెలుగు రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచాడు. అంటే మనకు వచ్చిన ఓవరాల్ టాప్ ర్యాంకులో 10th ర్యాంకే మనకు వచ్చింది. అసలు 1 నుంచి 10 వరకు ర్యాంకులే రాలా తెలుగు విద్యార్థులకి. అందుకనే వీళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలల దేశం మొత్తం నారాయణ శ్రీ చైతన్యలోనే అని ఇచ్చుకున్నారు వీళ్ళు. ఈమె గారు సుష్మా, ఈమె చెప్పుకుంది అందుకే దేశం అంటే అయిపోయాయి కదా, వాడు మా పిల్లడే, వీడు మీ పిల్లడే, ఎక్కడ చదువుకున్నా వాడు మా వాడే, తెలుగు రాష్ట్రాలతో సంబంధమే లే, ఇదంతా ఇక జాతీయ స్టడీ సర్కిల్, ఇదంతా శ్రీ చైతన్య. ఇక దేశంలో ఉన్న ఐఐటి అంటే ఒక పని చేస్తారేమో వీళ్ళు అనిపిస్తుంది నాకు. ఎవరికి ఐఐటి ర్యాంకులు వస్తే వాళ్ళందరికీ లక్షలు పోసి కొనుక్కొచ్చుకొని వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటారేమో అనిపిస్తుంది. మరి లేకుంటే ఇదే విద్యార్థులు నారాయణలో చదవటం ఏంటి, ఇదే విద్యార్థులు శ్రీ చైతన్యలో చదవటం ఏంటి, ఇక్కడ వాడికి అక్కడేమో అసలు ర్యాంక్ 19 వస్తే వీడికి 1 రావటం ఏంటి? ఇదంతా అరాచకంగా కనిపించట్లా? మరి ఇంత అరాచకం ఉంటుందా? ఇదంతా సీన్ కట్ చేస్తే డిస్క్లైమర్, మళ్ళీ ఈ డిస్క్లైమర్లో ఏముంటుందయ్యా అంటే చిన్నగా ఎవడి కనిపించకుండా వినపడకుండా ఉంటుంది. డిస్క్లైమర్ ఏమని ఉంటుంది? ఎనీ అడ్వర్టైజ్మెంట్ ఎర్రర్ పబ్లిష్డ్ ఇన్ దిస్ అడ్వర్టైజ్మెంట్ కుడ్ బి బ్రాట్ టు అవర్ నోటీస్. ఏం బీకటానికి? మీ నోటీస్కి ఇస్తే ఏం బీకటానికి? పేపర్ ప్రింట్ అయిపోయిన తర్వాత అడ్వర్టైజ్మెంట్లో తప్పులుంటే ఏంది, ఒప్పులుంటే ఏంది, అయిపోయా గుద్దేసి మార్కెట్లోకి వేసిన తర్వాత తప్పుంటే ఏం చేస్తావు? రిజాయిండర్ ఇస్తావా? ఏం చేస్తావు? దానికి మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అయ్యేలా డిస్క్లైమర్. అంటే ఈ యాడ్కు నాకు సంబంధం లేదు, మీరు మోసపోకండి తెలివిగా ఇండైరెక్ట్గా చెప్తున్నారు అక్కడ. అంటే ప్రజల్ని, తల్లిదండ్రులను ఏ విధంగా మోసం చేస్తారో అక్కడ కనిపిస్తుంది క్లియర్గా. మనకి ఇవన్నీ ఏం తెలవక నారాయణ శ్రీ చైతన్య అనగానే పోయి బొర్ర పడటమే. ఇక వాడు ఎంత చెప్తే అంత. ₹1 అంటే ₹1, 10 లక్షలు అంటే 10 లక్షలు. వాడి జీవితం సంకనాకిపోవాలి పిల్లోడిది. ఇకనైనా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కోవాలి. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి అందలం ఎక్కించుకోవటం కాదు, నెత్తిన కూర్చోబెట్టుకోవటం కాదు, వాళ్ళు తల్లిదండ్రుల నెత్తిన భరతనాట్యం చేస్తున్నారు, బ్రేక్ డ్యాన్స్ వేస్తున్నారు. వాళ్ళని మీరు నెత్తిన ఎక్కించుకుంటే వాళ్ళు సమాజం మీద డ్యాన్స్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకోవాలి, ప్రభుత్వాలు మారాలి. అంటే ప్రభుత్వాలు వీళ్ళను మార్చాలి, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇంకా ఎంతకాలం ఈ బరితెగింపు? సుప్రీంకోర్టు లాంటి చట్టాలు 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇమ్మని చెప్తా ఉంటే ఈ అరాచకాలు ఇంకెన్ని రోజులని? వీళ్ళ ఆగడాలు, వీళ్ళ బరితెగింపులు, వీళ్ళ అరాచకాలు ఇంకెన్ని రోజులు? ఇంత యథేచ్ఛగా బరితెగించి బట్టలు ఇప్పి మోసం చేయటమే ఇది. ఇక లాస్ట్కి మనం వేసుకున్న బట్టలు కూడా ఇప్పేసుకొని తీసుకుపోతారు వాళ్ళు. వాళ్ళకి ఏమొచ్చినా సిగ్గు శరం లేదు, యథేచ్ఛగా మోసం చేయటమే వాళ్ళ నైజంలో కనిపిస్తుంది. అంటే వీళ్ళు పాఠాలు చెప్పట్లా, ఎట్లా దోసుకోవాలో వీళ్ళకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఇది వీళ్ళ బండారు. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ప్రభుత్వాలు ఎట్లాగూ చర్యలు తీసుకుంటాయని ఎక్స్పెక్టేషన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనమైనా మన పిల్లాడి మీద ఒక మంచి సదుద్దేశంతో వాడి భవిష్యత్తు బాగుండాలని మనం వేస్తాం. ఆ భవిష్యత్తు ఇట్లా మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోవద్దు అని ఎవరు అనుకోరు. కాబట్టి బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎవరు కూడా నారాయణ సీజన్లో వేయకుండా ఉంటే వాళ్ళ బతుకులు మరింత అద్భుతాలు చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఏ టెక్నాలజీ వచ్చింది, నెక్స్ట్ జెన్జీ కిడ్స్గా తయారవుతున్నారు. మనకంటే చాలా ఫాస్ట్గా మన పిల్లలు ఉన్నారు. ఎగిరే పిట్ట ఎట్లా పోతుంది, ఏం చేస్తుంది, ఇక్కడ కూర్చొని రిమోట్తో ఆపరేట్ చేసే సందర్భాలు ఉన్నాయి. హై టెక్నాలజీ డ్రోన్స్ వస్తున్నాయి, డ్రోన్ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ, ఇట్లా టెక్నాలజీ పుంతలు దొక్కుతోంది, కొత్త పుంతలు దొక్కుతోంది. ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళకి నాలెడ్జ్ అమాంతంగా ఉంటుంది. వాళ్ళకి జస్ట్ ఇగ్నైట్ చేసి బూస్ట్ ఇస్తే చాలు ఈ కాలం జనరేషన్ పిల్లలకి. అంతే తప్పితే వీళ్ళేదో పూర్వకాలంలో లాగా రుద్దాల్సిన అవసరం లేదు, చాపలక్క బండకేసి రుద్దాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాబట్టి చాలా తెలివిగా
మన పిల్లల్ని మనమే తీర్చిదిద్దుకుందాం. ఈ నారాయణ శ్రీ చైతన్య యొక్క శాపం నుంచి వాళ్ళని విముక్తులు చేద్దాం, వాళ్ళని బంధ విముక్తులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇంత మోసం చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది ఈ 2 విద్యా సంస్థల మీద? ఇంకా కూడా మీ పిల్లల్ని దాంట్లోనే జాయిన్ చేసి వాళ్ళని చాపలు రుద్దినట్టు రుద్దాలా, వాళ్ళ భవిష్యత్తులు బుగ్గిపాలు చేయాలా, లేకుంటే సూపర్గా సక్సెస్ చేయాలా? మీరే డిసైడ్ చేసుకోండి. మీ అభిప్రాయాలు కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.